శ్రీకాకుళంలో గత రాత్రి మా నాన్నగారి కోసం మేము వెయిట్ చేస్తున్నామంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులతో మనం ఉన్నాం. అసలు ఏం జరిగింది కుటుంబంలో? అసలు ఎంతగా బాధపడుతున్నా ఆయన ఎందుకు ఇంటికి రావట్లేదో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎంతో అన్యాయంగా గత 25 ఏళ్ల 30 ఏళ్ల జీవితంలో ఇప్పుడు సడన్గా ఆయన గత 2 ఏళ్లుగా మీ ఇంటికి కాకుండా పోయారు. అయినా కూడా మీరు పార్టీ పరువు పోకూడదని చెప్పి రోడ్డు ఎక్కని పరిస్థితి. కానీ అనూహ్యంగా ఇప్పటికీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పిల్లలు రాత్రి వెళ్ళి సుమారు 2 గంటల వరకు కూడా ఇంటి దగ్గర వెయిట్ చేసినా కూడా ఆయన కనీసం కన్న ప్రేగు అనే ఒక భావంతో కూడా తలుపు తీయని పరిస్థితి అయితే ఎదుర్కొన్నారు. మీరు అసలు దాని గురించి ఎలా అసలు బాధపడుతున్నారు? అసలు ఏంటి అసలు జరిగింది మీ మీ మధ్య? మా మధ్య ఏమీ జరగలేదు సార్. ఎలాంటి సిట్యుయేషన్స్ కూడా నెగెటివ్ సిట్యుయేషన్స్ అనేవి జరగలేదు. ఖచ్చితంగా మాకు క్యాడర్ నుండి కానీ, లీడర్స్ నుండి కానీ, లోకల్ దీని నుండి కానీ నాకు ఈ ఒక ఇల్లీగల్‌గా పొలిటికల్‌లో కూడా ఏదో గడప గడప కార్యక్రమము చేస్తున్నప్పుడు ఒక లేడీ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంది. మనకి పార్టీకి నష్టం జరుగుతుంది అని ఈ రకంగా ఆయనకి దారుణం అంటే ఒక దీనిగా సంబోధిస్తుంది. గౌరవంగా లేదు. మేము గడప గడప చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏవి గౌరవంగా లేవు. చాలా దారుణంగా ఉన్నాయి అని చెప్పేసి నాకు క్యాడర్ కంప్లెయింట్ చేస్తున్నప్పుడు కూడా నేను నమ్మలేదు. ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమో సొసైటీలోన కొంతమంది దీనిగా చనువుగా ఉంటే ఏదో కొంతమంది పబ్లిక్ ఈజీగా టాక్ చేసేస్తారు కదా! అలాగేమైనా జరుగుతుందేమో అని శ్రీను గారి దృష్టిలో పెట్టాను. ఏంటి ఇలాగ అంటున్నారంటే, ఎవరో ఏవో చెప్తారు. ఆ మాటలు నువ్వు నమ్మొద్దు. కేవలం ఆవిడకి ఓట్ బ్యాంక్ ఉంది అని అంటే, నా దగ్గరికి చాలామంది లేడీస్ వస్తారు. నేను చాలామంది లేడీస్‌తో చనువుగా ఉంటాను. నాన్న రాజకీయాల నుండి, మా తాతగారి రాజకీయాల నుండి మాకు పబ్లిక్ గానీ, లేడీస్ గానీ ఇంట్లో నాకు ఇదేమి పొలిటికల్‌గా నేను కొత్తగా ఎంటర్ అయిన ఫ్యామిలీ కాదు. పూర్వం నుండి నాకు ఈ వాతావరణం అనేది చాలా చనువు, అలవాటు. శ్రీనివాసరావు గారికి అసలు పూర్తిగా అసలు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందే మీ సంపత్రావు గారి కుటుంబం, మీ నాన్నగారి నుంచి, మీ నుంచే ఆయనకి రాజకీయ జీవితం వచ్చిందని కూడా బహిరంగంగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఆయన నేటివ్ ఆఫ్ పలాస అండి. మోరోవర్ మాకు ఓన్ రిలేషనే, బయట వాళ్ళైతే కాదు. కాకపోతే నేను ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను. పేరెంట్స్ అబ్జెక్ట్ చేశారు. రిలేటివ్స్ అందరూ కూడా అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు కరెక్ట్ కాదు. వాళ్ళ వల్ల రేపు ఫ్యామిలీ లైఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని కూడా ముందు నుండి అబ్జెక్షన్ అనేది మా ఇంట్లో జరుగుతుంది. అయినప్పటికి కూడాను పేరెంట్స్‌ని ఇచ్చేసేసి నేను ఇగ్నోర్ చేస్తూనే నేను బయటికి వెళ్ళిపోయే సందర్భం. అయినప్పటికీ పేరెంట్స్ పిల్లలు దీన్ని మరి ఎంత చెప్పినా వినడం లేదని మా పేరెంట్స్ ఆబ్వియస్‌గా మ్యారేజ్ చేయడం చాలా గ్రాండ్‌గా నా మ్యారేజ్ కూడా చేశారు. నాకు వాళ్ళకి ఇష్టపడినప్పటికి కూడా చాలా గ్రాండ్‌గా మ్యారేజ్ చేశారు. గ్రాండ్‌గా మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళు పలాస పంపించకన్నా మా ఫాదర్‌కి సన్స్ లేరు కాబట్టి ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటూ ఆయనకి ఫైనాన్షియల్‌గా కూడా పికప్ చేయడం జరిగింది. పికప్ చేసిన తర్వాత పొలిటికల్ జడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చి మహిళా రిజర్వేషన్ వచ్చింది. మా మదర్ చేస్తారనుకున్నప్పటికీ మళ్ళీ ఈయన ఇంట్రెస్ట్ చూపించడంతో మా మదరు, మా ఫాదరు సరేలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మా ఫాదర్‌కి మేము పాలిటిక్స్‌కి రావడం అనేది ఇంట్రెస్ట్ లేదు. వద్దని చెప్పారు. ఎందుకంటే నేను రాజకీయాల్లో సక్సెస్ కాలేదు. ఫైనాన్షియల్‌గా చాలా కష్టాలు పడి ఇప్పుడిప్పుడే మీరు బిజినెస్‌లో డెవలప్ అవుతున్నారు కాబట్టి రాజకీయాలు అంత ఈజీ కాదు. మీరు హాయిగా బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉండండి అని అన్నారు. కానీ ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో నేను జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేగా కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారు నాకు ఇవ్వడం జరిగింది 2004లో. అప్పుడు కూడా కంటెస్ట్ చేశాను. ఇలాగా ఆయనకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్, నాకు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వల్ల నేను ఫోకస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మోరోవర్ నాకైతే పాలిటిక్స్ ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. తప్పని పరిస్థితుల్లో నేను పాలిటిక్స్‌లోకి రావాల్సొచ్చింది. మహిళా రిజర్వేషన్స్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉండేటప్పుడు మా ఫాదరు, రాజశేఖర రెడ్డి గారు ఒకే దీంట్లో ఉండడం, రాజశేఖర రెడ్డి గారికి కూడా మా డ్యాడీ, మా ఫ్యామిలీ అంటూ తెలియడం. శ్రీను గారు మధ్యలో ఆ రాజశేఖర రెడ్డి గారికి మీ కుటుంబంతో ఇంత సన్నిహితం ఉన్నప్పుడు కూడాను ఈ యొక్క 2009లో అనూహ్యంగా ప్రజారాజ్యం పార్టీకి అయితే ఈయన కాంగ్రెస్ పార్టీతో విభేదాలను పెట్టుకొని వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా మీరు ఆయన వెనువెంటే ఉన్నారు. మళ్ళీ కూడా వైసీపీకి రావడం జరిగింది. అయితే వీళ్ళు పలు పార్టీలు మారినా కూడా ఇంతకాలం మీరు ఆయన వెనువెంట అర్ధంగా మీరు నిలిచారని కూడా బయట చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈయన అసలు ఎందుకు ఒక్కసారిగా ఇటువంటి మార్పు చెంది పరాయి వ్యక్తులతో ఆయన తిరగవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటారు? ఆయన పొలిటికల్ నాలెడ్జ్ అనేది శ్రీను గారికి చాలా తక్కువ అండి. మనుషులు చాలామంది నేను స్పీకర్స్‌ని చూశాను. పొలిటికల్‌గా స్పీకర్స్‌ని మాట్లాడతారు.
చేతల్లోకి వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అట్లానే శ్రీను గారి బిహేవియర్ కూడా అసాధ్యమైన పనులు కూడా సాధ్యంలాగా వేదిక మీద అంటే చాలా చక్కగా క్లాప్స్ కొట్టేటట్టు, ప్రజలను ఆకర్షించేటట్టు, లీడర్స్ని ఆకర్షించేటట్లు అగ్రెసివ్గా యాంటీగా క్యాష్ చేసుకొని ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకొని అగ్రెసివ్గా మాట్లాడడం, దాన్ని లీడర్స్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఏదో మంచి స్పీకరు, మంచి పొలిటీషియన్. బట్ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ఆ వాస్తవాలు అయితే ఇంప్లిమెంట్ లేవు. అవి అందరికీ తెలిసిన విషయాలే. ఎప్పుడైనా ఏ పొలిటీషియన్ అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళు పెద్దగా స్పీకర్స్ కాకపోవచ్చు. ఎందుకు అంటే కొన్ని ఇంప్లిమెంట్ చేయగలం, కొన్ని ఇంప్లిమెంట్ చేయలేం. సో మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి చూసుకుంటే మొన్న 2024 ఎన్నికల్లో కూడా ఆయనకి అనూహ్యంగా అసలు మీకే టికెట్ ఇస్తామని చెప్పి ఇక మూలపేట పోర్టు శంకుస్థాపన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరైతే ప్రకటించడం జరిగింది. అనంతరం కొన్న నెలలకే మీ పేరునైతే ప్రకటించడం జరిగింది. మీరు చాలా ఇక్కడ నియోజకవర్గంలో పట్టు సాధించేంత వరకు కూడా తిరిగారు. మహిళగా మీ అనారోగ్యం కారణం ఉన్నప్పుడు కూడా మీరు చూడకుండా కూడా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క విభేదాలకే ఆయన పరాయి వ్యక్తులతో తిరుగుతున్నాడని చెప్పి ఆయన కేడర్ అంటుంది. దాన్ని మీరు ఎలా విమర్శిస్తారు? ఏం లేదండి. ఆయన మీకు ఇదే చెప్తున్నాను. పొలిటికల్‌గా ఎవరితోని శత్రుత్వమే. ఆయనకి ఎవరితోని అనుకూలత లేదు. ఓన్ పార్టీతో లేదు. బయట ప్రతిపక్షాలంటే ఎలాగా ఉండవు. ఓన్ క్యాడర్‌తో లేదు. ఎవ్వరితో లేదు. కేవలం అధిష్టానం దగ్గర ఒక ఇది చేసుకొని టికెట్లు తెచ్చుకోవడం, ఇక్కడ అతనే అచ్చెన్నాయుడికి ఎదిరించగలరు అని ఒక ఫోకస్ చేసుకోవడం, ప్లస్ ఏ లీడర్స్ కూడా నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు, ఒక అధిష్టానమే నాకు సపోర్ట్ ఇస్తుందని ఒక ఫోకస్ ఇచ్చుకోవడం, ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి పొగడ్డం, ఈరోజు కూడా జగనన్నని రాముడు దేవుడు అని చెప్పడం. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కోసం నిన్న రాత్రి 2 గంటల వరకు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా రాత్రి 2 అయినా కూడా ఇద్దరు కూతుర్లు కూడా తండ్రి కోసం ఫోన్ కాల్ చేస్తూ నాన్నగారు మీకు కలవాలి అని ఎదురు చూశారు. అయినప్పటికీ ఆయన గేట్లు తెరవని పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే తండ్రి కోసం అంత తప్పిస్తున్నప్పుడు కూడా తండ్రి అంటే వారికి అంత ప్రేమ ఉండి వారికి కూడా తండ్రికి కూడా వీరంతే ప్రేమ ఉందని చెప్పుకుంటున్న వ్యక్తులకి ఆయన అసలు ఎందుకు అసలు నిరాకరించారనేది కూడా అడిగి తెలుసుకుందాం. వారి పెద్దమ్మాయి హైందవి గారు ఉన్నారు, ఆవిడకన్నీ తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? డాడీ అంటే మీకు ప్రాణం, ఆయనకు కూడా మీరంటే చాలా ఇష్టం అని కూడా అందరూ చెప్తుంటారు. అలాంటిది ఎందుకు అసలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు నాన్నగారు? ఫస్ట్ అయితే యాక్చువల్గా ఈ విషయం తెలిసాక మేము అడిగాము డాడీకి. అప్పటి నుంచి ఈ ఈమెతో ఇల్లీగల్గా ఉండే రిలేషన్ కోసం మాకు తెలిసాక మేము క్వశ్చన్ చేసాము. అప్పటి నుంచి ఆయన అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. మెసేజెస్కి రిప్లై ఇవ్వకుండా, కాంటాక్ట్లో ఉండకుండా ఉండేవాళ్ళు. అప్పటి నుంచి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. బయట చిన్న విషయం అయితే మీకు నాన్నగారి తాలూకు అనుచరులు ఏమంటున్నారంటే పిల్లలు ఆయన్ని నిర్లక్ష్యం చేశారు, ఆయన్ని ఎదిరించడం, ఆయనకి పరుష పదజాలాలతో ఏమైనా అన్నారు, అందుకే ఆయన ఎక్కువగానో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారని కూడా మీకు మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన ఆయన వర్గీయులే బయట అయితే ప్రచారం చేస్తున్నారు. అదే మీరు గతంలో ఎప్పుడో నాన్నగారిని మీరు ఇలా ఉన్నారు అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టారు అని చెప్పి కూడా వారు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇలా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎవరు ఊరుకోరు కదా. ఏ ఇంట్లో అయినా ఇలాంటివి జరిగితే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మేము అదే విధంగా క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ చేస్తే ఆయన ఇలా అవాయిడ్ చేయడం, మీకు నన్ను నాన్న అని పిలిచే అర్హత లేదనడం, మీకు నాకు ఎలాంటి సంబంధాలు లేవు అనడం, అలాంటి మాటలన్నీ అన్నారు. ఆ తర్వాత మేము ఎన్ని మెసేజెస్ చేసినా రిప్లై ఇచ్చేవారు కాదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఒకసారి పలాస వెళ్ళాము. పలాస వెళ్ళిన తర్వాత వాళ్ళ థర్డ్ బ్రదరు, వాళ్ళ మదరు, ఇంకొక అతడు కూడా ఉంటాడు, హేమ సుందర్ అని చెప్పి వాళ్ళ డ్రైవరు ఏమో. అయితే అతడు కూడా ఉంటాడు. ఆ డ్రైవర్ ఏమో ఇలాగా, నేను ఇందాకటి వరకు ఏ వీడియోలో మెన్షన్ చేయలేదు, వాళ్ళ డ్రైవరే వీడియో పట్టుకున్నాడు. ఇతడు పట్టుకోమని చెప్పాడు, పక్కన ఆయన పట్టుకున్నాడు. మేము ఇంకా రాకముందు నుంచి మా కారు అక్కడ ఉంటే వీళ్ళు ఇల్లు ఇక్కడ, మేము ఇంకా దగ్గర ఇక్కడ మేము కారు ఇల్లు ఇక్కడ. అప్పుడే వాళ్ళు వీడియో పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. అంటే వాళ్ళు ముందు గొడవ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. అంటే మీరు ఆడపిల్లలు కదా, ఆయన కుటుంబ సభ్యులు కదా, అలాంటిదప్పుడు కూడా మీ పైన గొడవ పెట్టడానికి ప్రయత్నించారా? గొడవ పెట్టడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి మేము కలిసి ఉండడం ఇష్టం లేదు. వాళ్ళ బ్రదర్స్ కానీ, వాళ్ళ మదర్కి కానీ, వాళ్ళందరూ ఒక్కటే. వాళ్ళు కూడా ఏం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడు విడగొట్టాలనో చూస్తారు వాళ్ళు కూడా. ఇప్పటికి వాళ్ళకి సక్సెస్ అయింది. ప్లాన్లు వేస్తే ఇప్పటికి వాళ్ళకి సక్సెస్ అయింది. సో అన్నీ కలిసి వచ్చాయి. ఆమెతో రిలేషను,
ప్లస్ ఇంట్లో ఇష్యూస్ అన్నీ వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకొని ఇక్కడ నుంచి మా డాడీని తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచుకొని మేము కలుస్తామంటే మీకు ఏ రైట్ లేదు మీరు వెళ్ళండి అని అన్నారు. అంటే మాకు రైట్ లేకపోవడం ఏంటి, మేము మా డాడీని కలవడానికి వచ్చాము, ఎందుకు మాకు రైట్ ఉండదు, మీరు మీ పిల్లలకైతే మీరు ఇలాగే రోడ్డు మీద నిల్చోబెట్టి ఇలాగే రైట్ లేదు వెళ్ళిపోండి అంటారా, లేదు కదా అంటే అప్పుడు ఏంటి అంటే ఎక్కడ బయట జనాలు అందరు చూసారేమో అని చెప్పి వచ్చండి లోపలికి మాట్లాడేస్తాం అని చెప్పి సెల్లార్లోనే ఉంచి, సెల్లార్లో ఒక రూమ్ ఉంటుంది, అందులో డాడీ ఉన్నారని నీకెలా తెలుసమ్మంటే రూమ్ బయట గన్మ్యాన్ ఉన్నాడు, డాడీ లేకపోతే గన్మ్యాన్ ఉంటాడు కదా, మరి ఆ రూమ్ బయట ఎందుకు వెయిట్ చేస్తాడు, లోపల లైట్స్ అవన్నీ ఆన్ చేసి ఉన్నాయి, ఫ్యాన్ కూడా తిరుగుతుంది, చిన్నగా కిటికీ నుంచి వస్తే కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకన్నా మరి మేము పిల్లలమే కదా, వీళ్ళని రెచ్చగొడితే ఏదో ఒకటి అంటారు కదా అంటే అది వీడియో తీసుకొని మేము బయటికి ఇలా చూపించవచ్చా, వాళ్ళు రెచ్చగొట్టారు, వాళ్ళు అనుకోవడం మాటలన్నీ అన్నారు మమ్మల్ని, అండ్ మమ్మీ రాలేదు ఆ రోజు, నేను చెల్లెల్లో అన్నారు, మేము ఆ మాటలకి రియాక్ట్ అయ్యాం. మాకు అంత తెలివితేటలు లేవు, మాకు వాళ్ళంటే క్రిమినల్ బ్రెయిన్ కూడా లేదు, మేమేంటి అంటే వాళ్ళు అన్నారు, న్యాచురల్గా మేము రియాక్ట్ అయ్యాం. ఆ వీడియోని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి రచ్చ చేశారు, స్టోన్స్ తో కూడా అక్కడ ఇది ఇసిరారు అని చెప్పి వాళ్ళు వీడియో తీశారు కదా, వీడియో తీసినప్పుడు మరి ఆ వీడియోలో మేము స్టోన్ తో కొడితే ఉండాలి కదా, అటాక్ చేసినప్పుడు ఉండాలి కదా, పోనీ ఇవన్నీ చేసినప్పుడు గన్మ్యాన్ ఊరుకుంటాడా, అక్కడ గన్మ్యాన్ ఉండాలి కదా, ఉంటాడు కదా, ఉన్నప్పుడు ఎందుకు ఊరుకుంటాడు. ఇది ఒక ఇష్యూ, అప్పుడు ఒకసారి కళ్ళడానికి వెళ్ళాం, మేము మాట్లాడితే వాళ్ళు యాంటీ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోసారి ఏంటి అంటే మా మామయ్య గారు ఒంట్లో బాగాలేనప్పుడు వైజాగ్ వచ్చారు, అప్పుడు ఏంటంటే మీ మామయ్య గారు కూడా ఆయన చనిపోయినప్పుడు కూడాను మీ నాన్నగారు కనీసం చూడడానికి కూడా రాలేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రాలేదు, యాక్చువల్లీ ముందు బాగాలేదని చెప్పాము, అయితే అప్పుడు చాలా మెసేజెస్ తర్వాత వచ్చారు. అది ఎలా వచ్చారంటే ఆమె తాలూకు మనుషులు కొంతమంది పెట్టింది, వాళ్ళతో కలిపి వచ్చారు ఆయన. అయితే నేను అన్నాను, నేను మా డాడీతో మాట్లాడాలి, మీరు బయట వెయిట్ చేయండి అని. నేను 4 times చెప్పాను, వాళ్ళు కదలేదు. ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే వెళ్ళిపోతారు, వాళ్ళు మాత్రం వెళ్ళలేదు, వెళ్ళకుండా అక్కడే కూర్చొని నేను అలా అన్నప్పటికి మా డాడీ ఏం చేశారంటే ఇంకా లెగిసిపోయి ఏదేదో అన్నారు అనేసి నేను ఇలా పట్టుకుని ఏడ్చినా కూడా నన్ను తోసేసి వెళ్ళిపోయారు ఇంకా అక్కడి నుంచి. అది సెకండ్. మేడం, మరి మీరు చివరికి ఏం కోరుకుంటున్నారు అనుకున్నారు, నాన్నగారితో మీరు అందరూ కలిసి ఉండాలి ఏంటి అంటే అందరు అంటున్నారు ఎప్పుడు లేనిది ఇప్పుడే సడన్గా, ఎందుకంటే ఎవరికి తెలియదు మేము ఎంత ట్రై చేసాము, మేము ఇప్పుడే వచ్చాము, ఇప్పుడే కాదు, మేము బయట పడకూడదు, మేమేమి ఒక ఎనిమీ మీద ఒక శత్రువు మీద మేమేమి టార్గెట్ చేసి మేము చేయట్లేదు, మేము మా డాడీ మీద చేస్తున్నాం, దానికి వాళ్ళలాగా యాంటీ చేసి వాళ్ళలాగా అబద్ధాలు చెప్పి వాళ్ళలాగా ఇది మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మేము బయట పడకుండా మేము మా డాడీతో ఇంట్లోనే డీల్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అలా డీల్ చేస్తున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ అది ఎక్కడ స్టాప్ అవ్వట్లేదు. అందుకే నిన్న మేము ఆ ఇంటికి వెళ్ళి ఎలాగైనా మా డాడీని కలిసి మాట్లాడదాం అనుకున్నాం, కానీ వాళ్ళు వెళ్ళొచ్చారు. మేడం, అంటే ఇప్పుడు ఇంత అయినప్పుడు కూడా ఆయన మిమ్మల్ని పట్టించుకోవటం లేదు కదా, ఇంకా మీరు ఏమైనా న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నారా, నాన్నగారి కోసం న్యాయ పోరాటం చేయాలని? ఎందుకంటే ఇప్పుడే మీ మదర్తో మాట్లాడినప్పుడు ప్రైమ్ ఏం చెప్పారు, మా పిల్లల భవిష్యత్తు కోసమే ఆయనకి మేము ఈ యొక్క మొరపెట్టుకుంటున్నాం, ఆయన ఇటువంటి వ్యక్తి అని తెలిస్తే మా పిల్లలకి రేపు భవిష్యత్తులో చిన్నపాప మ్యారేజ్కి ఉంది, ఆ మ్యారేజ్ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయని కూడా అమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే ఇంటికి పెద్ద కూతురు, అంటే ఒక కొడుకులాగే భావించుకొని మీ తల్లి మిమ్మల్ని పెంచుకుంటున్నారు అంటున్నారు, అయితే మీరు ఎలా భావిస్తున్నారు? అంటే మేమైతే ఇలాగే కాంటాక్ట్ అవ్వడానికే ట్రై చేస్తాం మా డాడీని, మరి ఆయన మైండ్లో ఏమనుకుంటున్నారో, ఆయన అసలు టెక్కల్లో ఉండాలనుకుంటున్నారు, పలాస వెళ్ళిపోయారండి, మరి నాకు తెలియదు, ఇప్పుడు లేరు అంటున్నారు, నాకు తెలీదు, మరి ఆయన ఎలా చేస్తారో దాన్ని బట్టే మనం కూడా ముందుకెళ్ళే ప్లాన్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నేనేం అనుకోలేదు, మా డాడీ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ నిన్ను క్లోజ్ చేశారు, ఈరోజు అయితే ఇంటి దగ్గర లేరంట మరి. సో అయితే పూర్తిగా అయితే నాన్నగారితో అయితే నాన్నగారు ఓకే చేస్తే మీరు తప్పకుండా నాన్నగారితోనే మీరు అందరూ కలిసి ఉండాలని కూడా భావిస్తున్నారు, అలా కాదు, ఆవిడ అయితే ఆయనతో ఉంటే మీరు ఉండరు అని మీ యొక్క కోణంలో మీరు చెప్తున్నారు, అంతేనా? ఎవరు ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క థర్డ్ పర్సన్ అయితే ఎంటర్ అయ్యారో ఆవిడ ఆ ఇంట్లో ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే టెక్కల్లో అందరికీ తెలిసిందే ఆవిడ ఒక క్యారెక్టర్ లెస్ ఫెలో, ఆవిడకి చాలా మందితో ఇలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి ఫ్యామిలీస్ని ట్రాప్ చేసి ఆమె మనీ ఇచ్చేసుకోవడమే ఆమె పని.
సో ఇందులో మా డాడీ మిస్టేక్ లేదు అని నేను చెప్పను. మా డాడీ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళా ఎవరైనా ఛాన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి, నేను స్ట్రిక్ట్‌గా ఉన్నాననుకోండి, అయితే హందు ఎవరు నా గారు దగ్గరికి మీరు ఒక వస్తారు? డాక్టర్ కొన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నాన్నగారు ఇంత రాజకీయ జీవితంలో ఎంతో మందికి వేలెత్తి చూపించారు. హ్మ్. అవి తప్పులు చేయకండి ఇటువంటివి అని చెప్పి సాక్షాత్ ఇప్పటి డిప్యూటీ సీఎం కూడా నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, స్త్రీలను ఇబ్బంది పెట్టావని ఆయన పాయింట్ అవుట్ చేసినంతటి వ్యక్తి ఒక స్త్రీమూర్తిగా మీరు ఇటువంటి పని చేయడాన్ని మీరు ఎలా ఖండిస్తారు? డెఫినెట్‌లీ అది రాంగే. ఇప్పుడు ఆయన అనేటప్పుడు ఫస్ట్ ఆయన కరెక్ట్‌గా ఉండాలి. ఆయన కరెక్ట్‌గా లేకుండా బయట వాళ్ళని అనే రైట్ మనకి లేదు. ఇప్పుడు ఆయన కరెక్ట్‌గా ఉన్నారనుకోండి, ఎన్నైనా ఇవ్వచ్చు. ఎందుకంటే మనం కరెక్ట్‌గా ఉన్నాం కాబట్టి. సో ఏంటంటే ఆయన చేసింది రాంగ్. ఆమె ఇంటి నుంచి బయటికెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మా మమ్మీ డ్యాడీ కలిసుంటారా? లేకపోతే మా మమ్మీ డ్యాడీ ఆయన వేరే అక్కడే ఉంటూ మా మమ్మీ ఇక్కడ ఉంటారా? అనేది ఎలా డిసైడ్ అవుతదో తర్వాత డిసైడ్ అవుతది. కానీ మేము మాత్రం మా మమ్మీతో ఎలా ఉంటున్నాం, మా డ్యాడీతోని అలాగే ఉందాం అనుకుంటున్నాం. మాకు మా మమ్మీ సపోర్ట్, మా మమ్మీ కేర్ ఎలా ఉంటుందో మాకు మా డ్యాడీ సపోర్ట్, కేర్ కూడా అలాగే కావాలి. ఇదే ఆయన శ్రీనివాస్ గారు అయితే పలు ఛానల్లో యూట్యూబుల్లో కూడా ఆయన ఇంటర్వ్యూల్లో ప్రతిసారి కూడా ప్రజల కోసమే నా జీవితం అంకితం, ప్రజలకు నేను చాలా సేవలు చేస్తాను, ప్రజల కోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రాణాలనైనా నేను ప్రజల కోసం ఇస్తానంటారు. అలాంటిది కుటుంబానికే విడిచిపెట్టారు ఆయన్ని. మీరు ఎలా ప్రశ్నిస్తారు? అది నాకు అర్థం కావట్లేదు. మా డ్యాడీ అయితే ఎప్పుడు మాతో ఇలా లేరు. ఆయన చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. మాతో చాలా బాగుండేవాళ్ళు. యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీగా, చాలా ఏ టైం నైట్ అయినా, ఏ టైంకి లేట్‌గా వచ్చినా మాతో మాట్లాడి, మాతో టైం స్పెండ్ చేసుకున్నాకే ఆయన పడుకునేవాళ్ళు. అంత మాకు కూడా షాకింగ్ అదే ఉంది. అంత ఇదిగా ఉన్న ఆయన సడెన్‌గా ఇలాగ అయిపోయారా అని చెప్పి మాకు అదే అనిపిస్తుంది. కానీ ఇదంతా జరిగిందయితే ఆ లేడీ వచ్చిన తర్వాతే. ఆమె మరి బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టుంది ఆయన్నేదో. అది మనం హైందవి గారి వద్ద విన్నాం కదా. పూర్తి స్థాయిలో దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో ఆవిడ తాలూకా ప్రలోభాలకా లేక బ్లాక్మెయిల్కి లొంగిపోయారా అని కూడా మా కన్న తండ్రి మాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. అసలు పూర్తిగా కూడా ఆయన ఎంతోమందిని ప్రశ్నించి విమర్శించే వ్యక్తి. ఇటువంటి వాటికి పాల్పడడం చాలా దారుణమని కూడా కన్న కూతురే అంటున్నారు. ఇప్పటికైనా దువ్వాడ శ్రీనివాసరావు మనసు కరిగి కుటుంబంతో కలిసి రావాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో ప్రైమ్ న్యూస్ శ్రీకాకుళం గిరీష్.